ఎమ్మాడి రవి, ఇమ్మాది రవి, ఏంటో ఇంటి పేరు తప్పుగా పలికితే ఆ ఇంటి పేరు పెట్టుకున్న మిగతా వాళ్ళు ఎవరైనా సరే దయచేసి క్షమించండి. ఎందుకంటే న్యూసుల్లో చదివేవే, పోలీసులు చెప్పేదే, వార్తల్లో రాసేవే మనం మాట్లాడుకుంటాం. అతని పేరు ఇమ్మాది రవి, ఐబొమ్మకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి. ఇక్కడ నుంచి మన థియేటర్లో రిలీజ్ అయిన ప్రతి సినిమా, ఒక సినిమా ఇట్లా థియేటర్లో పడిందంటే కనీసం అసలు అక్కడన్నా షో అయిపోద్దో లేదో కానీ ఐబొమ్మలో మాత్రం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏదన్నా సినిమా పాపం అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లోనో వాళ్ళు పాపం బోల్డ్ అన్ని ఖర్చులు పెట్టి కొనుక్కొని జనాలకి ఒక టారిఫ్ని పెట్టి రిలీజ్ చేస్తే, ఈటీవీ విన్ కానీ, ఆహా కానీ, జీ5 కానీ, మన సన్ నెట్వర్క్ కానీ, సన్ నెక్స్ట్, ఎయిర్టెల్ స్ట్రీమ్, బోల్డ్ అని ఉన్నాయి, గూగుల్ టీవీ, వాట్ ఎవర్, వీళ్ళందరూ కూడా ఎంతో కొంత డబ్బులు పెట్టి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు పెద్ద పెద్ద సినిమాలు, చిన్న చిన్న సినిమాలు, బాగా ప్రజాదరణ పొందిన సినిమాలు అండ్ ప్రజాదరణ పొందుతాయేమో అని ఆశాభావం వ్యక్తం చేసే సినిమాలు, ఇలాంటివన్నీ తీసుకొని రకరకాల లాంగ్వేజ్లోకి పాపం ఖర్చు పెట్టి డబ్ చేయించుకొని లాస్ట్కి రిలీజ్ చేసుకుంటే జస్ట్ క్షణంలో దాన్ని అలా తీసేసి ఐబొమ్మలో పెట్టేసి ఫ్రీగా అందరికీ స్ట్రీమింగ్ చేయడం. దీనివల్ల ఇండస్ట్రీ 3,500 కోట్లు లాస్ట్ ఇయరే కేవలం జస్ట్ లాస్ట్ ఇయరే, అంతకుముందు ఎంతో తెలియదు. ఇంత లాస్ అయ్యామండి, మాకు చాలా నష్టం జరిగిందని ఇండస్ట్రీ వాళ్ళు అంటుంటే, ఈ మధ్యకాలంలో ఏ సినిమాకైనా సరే షెల్ లైఫ్ కేవలం 3 రోజులే. మళ్ళీ చెప్తున్నా, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పా. ప్రతీది ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ప్రతీది మనం ఏదన్నా చూసి 10 మందికి చెబితే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. నువ్వు ఒక దేవాలయానికి వెళ్ళు, చూడు, అరే అబ్బా ఎంత బాగుందో, గర్భగుడిలో దేవుడి విగ్రహం భలే ఉంది, అసలు కోనేరు భలే ఉంది, అది ఇది భలే ఉంది, మండపాలు భలే ఉన్నాయి, అన్నప్రసాదాలు భలే ఉన్నాయని చెబితే నువ్వు చెప్పిన చెప్పుడికి కనీసం 10 మంది వెళ్ళి మళ్ళీ దర్శించుకొని వస్తారు. నువ్వు ఒక ప్రదేశానికి వెళ్ళు, కొండలు బాగున్నాయి, వాటర్ ఫాల్స్ బాగున్నాయి, బీచ్ బాగుంది, మేఘాలు బాగున్నాయి, నువ్వు చెప్పిన చెప్పుడికి 10 మంది వెళ్ళేసి వస్తారు. అమ్యూజ్మెంట్ పార్క్, ఇది ఎక్కాం, అది తిరిగితే భలే మజా వచ్చింది, ఇది తిరిగితే వచ్చింది, అక్కడ వాటర్ భలే ఉంది, స్పోర్ట్స్ భలే ఉంది, నువ్వు చెబితే 10 మంది వెళ్ళేసి వస్తారు. జూ, ఆ జంతువు బాగుంది, ఈ జంతువు బాగుంది, పులి నన్ను చూసి నవ్వింది, సింహం నన్ను రమ్మంది, ఇలాంటివన్నీ చెబితే వాళ్ళు కూడా వెళ్ళి చూసేసి వస్తారు. ఒక సినిమా మాత్రమే స్టార్టింగ్ ఇలా స్టార్ట్ అయింది, తర్వాత ఇలా అయ్యింది, ఇంటర్వెల్ ముందుకు ఇలా అయ్యి ఇంటర్వెల్ ఇలా అయింది, ఇంటర్వెల్ తర్వాత ఇలా స్టార్ట్ అయింది, ప్రీ క్లైమాక్స్ ఇది, క్లైమాక్స్ ఇది అని చెప్పు ఎవడన్నా వస్తాడా? ఒక్కడు రాడు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ రంగంలో కేవలం సినిమాకే ఉన్న డ్యామేజ్ ఇది. చూసినట్టు చెబితే ఎంటర్టైన్మెంట్ జోన్లోకి ఉన్న ప్రతీది 10 మంది వెళ్తారు వస్తారు. జస్ట్ ఈవెన్ సర్కస్ అయినా ఏదైనా కానీ, ఒక నాటికైనా సరే, మనం వేదిక పైన ఒక నాటిక చూస్తాం కదా, ఈవెన్ ఇప్పుడు సినిమా కూడా మనకు స్క్రీన్ పైన ఉంటుంది, అక్కడ నిజంగా జనాలు నాటిక భలే వేశారా అని చెప్తే మళ్ళీ 10 మంది వెళ్ళి చూసేసి వస్తారు ఎలా వేశారా అని. ఒక్క సినిమా మాత్రమే చూసినట్టు చెబితే బాగుంది బాగలేదు అని చెబితే ఎవడూ రాడు, నువ్వు చెప్పావు కాబట్టి. సో అలాంటి సినిమాకి షెల్ లైఫ్ 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే, అంతే. అసలు సండే వరకు కూడా ఉండట్లేదు. ఈలోపే టాకు గీకు దాని సస్పెన్స్ అన్నీ రివీల్ అయిపోతున్నాయి. అంటే ఒకప్పటిలాగా 100 రోజుల సినిమాలు లేవు. ఇప్పుడు కేవలం 3 రోజులు 4 రోజుల్లోనే సంపాదించుకోవాలి, భారీ ఖర్చులు పెడుతున్నారు. అప్పట్లో 100 రోజుల సినిమాలు ఆడినప్పుడు సినిమా బడ్జెట్ 1 కోటి రూపాయలు దాటేది కాదు. సినిమా మరీ భారీ ఎత్తున పెద్ద తారాగానం ఉన్న సినిమా అంటే అంతెందుకు, నిన్న రిలీజ్ అయిన శివ 75 లక్షలు పెట్టి తీశారు. సో అలాంటి సినిమాలు 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు ఆడేవి. ఇప్పుడు 100 కోట్లు, 150 కోట్లు, 500 కోట్లు పెట్టినా సరే సినిమా 3 రోజులే ఆడేది. ఆయన సంపాదించుకోవాలా నిర్మాత, వాళ్ళది అది కూడా వ్యాపారమే కదా. సో ఈలోపు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి గండి కొడుతున్నారు. నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, వీళ్ళందరూ కూడా ఆయా సినిమాలని దానికి ఉన్నటువంటి క్రేజ్ని తగ్గట్టుగా వాళ్ళు ఇంత మంచి డీసెంట్ అమౌంట్ ఇచ్చి కొంటారు. ఈవెన్ శాటిలైట్ అయినా సరే ఒక సినిమాని కొని వాడు పాపం 10 యాడ్లు వేసుకుంటాడు. అలా మనం అంటే ఇదంతా కూడా ఒక బిజినెస్ చెప్పాలి అంటే. వీటన్నిటికీ గండి కొట్టేస్తుంది ఫ్రీగా, అది కూడా ఫ్రీగా స్ట్రీమింగ్. మళ్ళీ వీడికి కూడా యాడ్లు వస్తాయి. అవేం యాడ్స్ అంటే 1x బెట్, 2x బెట్, 3x బెట్ అని బెట్టింగ్ యాప్లనే ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అంతకుమించి వేరేవేమి ఉండవు దాంట్లో. మళ్ళీ గిప్పం అని చెప్పేసి దీనికో సబ్సైట్స్, అంటే ఇందులోనే కాదు ఇంకా నువ్వు ఎందులోనైనా చూడవచ్చు ఈ సినిమాని అనే సౌలభ్యం. ఇలాంటివన్నీ వచ్చేసరికి ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుందని నెత్తి నోరు బాదుకుంటే వీళ్ళకి వార్నింగ్లు ఇస్తే వీళ్ళు రిటర్న్ పోలీసులకు వార్నింగ్లు ఇచ్చారు. చూసుకో, ఏం చేస్తావో చేసుకో అన్నట్లుగా. అంటే మీరు మా దగ్గరకు వస్తే మేము మీ జోలికి రావాల్సి ఉంటుంది. అదేం బెదిరింపు అర్థం కాల. సరేలే వస్తాడు, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో రోజు వచ్చి చస్తాడు కదా, ఎక్కడికి వెళ్తాడు అని కాచుకొని చూస్తూ ఉంటే సడన్గా ఎందుకో పెద్ద మనిషి
వచ్చాడు. అంటే ఏమనుకున్నాడో ఏంటో, మరి ఎందుకు వచ్చాడో ఏంటో తెలియదు. సిచ్యువేషన్ చూద్దామని వచ్చాడో, లేకపోతే ఏమన్నా కొత్త సీడీలు పట్టుకెళ్దామని వచ్చాడో, లేకపోతే ఏదన్నా కొత్త డేటా కాపీ చేసుకుందాం. అంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిన తర్వాత ఈ డేటాలు ట్రాన్స్ఫర్ అవ్వడంలా, ఎందుకంటే బాగా కంట్రోల్ చేసింది సైబర్ టీమ్, కాబట్టి అవ్వట్లా. మేబీ ముడి సరుకు కోసం వచ్చాడో, ఇంకా దేనికోసం వచ్చాడో తెలియదు, కానీ మొత్తానికైతే వచ్చాడు. వచ్చి రాగానే ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి మన పోలీస్ యంత్రాంగం హ్యాపీగా రారా బాబు అని పట్టుకెళ్ళింది. ఇప్పుడు అండ్ అతని అకౌంట్లో ప్రజెంట్ పట్టుకున్నప్పుడు ఒక 3 కోట్ల వరకు డబ్బులు ఉన్నాయంటే అది సీజ్ చేశారు. బట్ అంతమించి ఇంకా వాడి వల్ల జరిగిన నష్టం ఇంకా బోలెడంత ఉంది. మరి పోలీసుల ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అతను చెప్పే నిజాలు ఎలా ఉంటాయనేది మళ్ళీ చూడాలి. ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వనస్థలిపురం నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్. నెక్స్ట్ సివి ఆనంద్ గారు తన పదవిని వదిలేసే టైంలో కూడా నేను వెళ్తున్నాను, కానీ ఇది చాలా పెద్ద కేసు, దీన్ని మాత్రం మనం కంటిన్యూ చేయాలని చాలా బలంగా చెప్పి వెళ్ళాడు. తర్వాత సజ్జనార్ గారు వచ్చి దాన్ని కంటిన్యూ చేశారు అండ్ మొత్తానికి సక్సెస్ అయ్యారు. ఒక్కసారి ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళైనా జాగ్రత్త పడకుండా వెంటనే ఏ రోజైతే వీళ్ళ మనుషులు అరెస్ట్ అవుతూ సినిమా మనం న్యూస్లు ప్రసారం చేశామో అదే రోజు ఇడ్లీ కొట్టు సినిమా పెట్టాడు, అదే రోజు ఇంకో సినిమా పెట్టాడు, కాంతార చాప్టర్ 1 పెట్టాడు. అన్నీ అంటే ఇటు మనం మాట్లాడుతూనే ఉన్నాం, వార్నింగ్లు ఇస్తానే ఉన్నాం, వాడు మళ్ళీ సినిమాలు యథావిధిగా పెడతానే ఉన్నాడు. అరే ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఇట్లా ఎలా చేయగలుగుతున్నారు అనే టైంలో మొత్తానికి అయితే ఒక అరెస్ట్ అనేది జరిగింది. సో ఇతను ఇంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పిన లీడ్స్ వింటేనే మొత్తం కళ్ళు చెదిరిపోయాయి. పోలీసులు ఇండస్ట్రీ వాళ్ళని కూడా పిలిచి వీళ్ళు ఎలా అయితే చేస్తున్నారో వాళ్ళ నోట వీళ్ళకి చెప్పించారు, ఎందుకంటే వీళ్ళు జాగ్రత్త పడతారని. అండ్ మరి రేపటి రోజు జాగ్రత్త పడాలి కదా, తప్పదు. సో మరి ఇతన్ని కూడా మళ్ళీ ఇండస్ట్రీ పెద్దలందరినీ కూర్చోబెట్టి ఇతన్ని కూడా ప్రవేశపెట్టి వీడు ఎలా చేశాడు, ఏ విధంగా చేస్తున్నాడు అనేది చెబితే ఫ్యూచర్లో మనం కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.